వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆటోక్యాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోక్యాడ్ వచ్చేసి ఆటోడెస్క్ కంపెనీ వాళ్ళది. క్యాడ్ అంటే క్యాడ్ మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అని కూడా అంటారు. ఈ టూల్ ఉపయోగించి, ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి 2D అండ్ 3D డిజైన్స్ అని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ ఆటోక్యాడ్ వాడే వాళ్ళు ఎక్కువ మంది ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ ఉంటారు, డ్రాఫ్ట్స్మెన్ కూడా ఉంటారు. నేను వచ్చేసి ఆటోక్యాడ్ 2013 వాడుతున్నాను, 2013 అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు ఆటోక్యాడ్ 2013. ఫస్ట్ ఆటోక్యాడ్ ఓపెన్ చేసిన ఏం చేయాలంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది, ఈ అని సింబల్, ఆటోక్యాడ్ అని మీనింగ్. దీనికి వచ్చేసి న్యూలోకి వెళ్ళాలి. న్యూలోకి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ షీట్ సెట్ అని ఉంటుంది. దీంట్లో డ్రాయింగ్ తీసుకోవాలి మీరు. డ్రాయింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ వేరే టెంప్లెట్స్ ఉంటాయి. ఆటోక్యాడ్ 3D, ఆటోక్యాడ్ ISO, ట్యూటోరియల్, IARC ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనం ఏ క్యాడ్ సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టాలి. ఇప్పుడు మనకు ఒక న్యూ షీట్ అనేది వస్తుంది. ఈ లైన్ స్లైడ్స్ ఉన్నాయి, గ్రిడ్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి డైరెక్షన్స్ చూపిస్తుంది, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. తెలుగులో మనం దిక్సూచి అందుకు కూడా దీన్ని పిలుస్తాం. ఇవి వచ్చి X యాక్సిస్, ఇది వెర్టికల్గా ఉన్నది. హారిజంటల్గా ఉన్నది Y యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం షీట్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనిట్ సెట్ చేసుకోవడం. యూనిట్స్ ఎలా సెట్ చేయాలి? దాని షార్ట్ కట్ వచ్చి UN అని కొట్టగానే మీకు యూనిట్స్ అని చూపిస్తుంది. యూనిట్ షార్ట్ కట్ మాట చేసి ఎంటర్ చేయాలి. చేయగానే మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, డ్రాయింగ్ యూనిట్స్ అని చెప్పి. దానిలో లెంత్లో వచ్చి టైప్లో డెసిమల్లో ఆర్కిటెక్చర్, డెసిమల్, ఇంజనీరింగ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్ ఇవి ఉంటాయి. దీంట్లో మనం ఆర్కిటెక్చర్ కానీ డెసిమల్ కానీ తీసుకోవాలి. ఇండియాలో మనం ఎక్కువ ఇచ్చేసి ఈ రెండే, ఆర్కిటెక్చర్ అండ్ డెసిమల్. మన ఫీల్డ్లో, ఆన్ సైట్ ఫీల్డ్లో ఉపయోగించేది ఈ రెండు. ఇంజనీరింగ్ అవి మిగతా వచ్చేసి అబ్రాడ్లో అన్నమాట, లైక్ ఖత్తర్, కువైట్లో ఎక్కువ ఇంజనీరింగ్ వాడతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ తీసుకుంటున్నాను. ప్రిసిషన్ అంటే సైజెస్ మాట. దీంట్లో సెకండ్ తీసుకుందాం. స్కేల్ వచ్చి ఇంచెస్. ఇది క్లిక్ చేయగానే మీకు చాలా వస్తాయి, మీటర్స్, కిలోమీటర్స్ అని, MM దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇండియాలో వాడేది ఇంచెస్. మీకు సింగపూర్ అక్కడ వాడేది, ఖత్తర్, దుబాయ్లో వాడి మిల్లీమీటర్స్ వాడతారు వాళ్ళు. మన ఇండియాలో మ్యాక్సిమం వచ్చేసి ఇంచెస్ ఇక్కడ ఇండియాలో. చేసి ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే లిమిట్స్. ఈ షీట్ యొక్క లిమిట్స్ని చేంజ్ చేసుకోవాలి. LIMITS అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే స్పెసిఫిక్ లోవర్ లెఫ్ట్ కార్నర్ ఇవి ఏం చేంజ్ అవసరం లేదు, అలా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉంచేసి ఓకే చేసేయండి. అప్పర్ రైట్ కార్నర్ ఉంది కదా, దీనికి ఎంత ఇస్తారంటే ఎంత ఇవ్వచ్చు. 1000 feet కానీ 2000 feet, 100 feet కానీ, 100x100 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, 2 కొట్టాలి. లైక్ ఎలా అంటే 100 feet అనేది మీ ఎంటర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సింబల్, అది ఇలా. తర్వాత కామా టైప్ చేస్తే ఏమవుతుంది, లాక్ అయిపోతుంది అక్కడితో. నెక్స్ట్ వేరే టైప్లో కూడా 100 కానీ 200 కానీ మీ ఇష్టం. 200 feet కామా ఓకే చేస్తే ఎంటర్ అవుతుంది. తర్వాత ఈ షీట్ మొత్తం దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, జూమ్ ఆల్ షార్ట్ కట్ వచ్చి Z, మీకు జూమ్ అని చూపిస్తుంది కదా, ఎంటర్ చేయాలి. ఆల్ అని కొడితే మొత్తం అంతా దగ్గరికి వచ్చేస్తుంది. ఎంటర్. షీట్ దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు ఇలా మౌస్లో మిడిల్లో రోలర్ ఉంటుంది కదా, స్క్రోల్ చేసేది, అవి హోల్డ్ చేస్తే ఇలా ప్యాన్ అవుతుంది. ఇలా జూమ్ చేసి స్క్రోల్ చేస్తే జూమ్ ఆఫ్. ఇది XY కోఆర్డినేట్స్. కిందకి వెళ్తే మైనస్లోకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్, కింద లెఫ్ట్ సైడ్ అంతా. అందుకే లెఫ్ట్ సైడ్ మనం వర్క్ చేయం, మనం ఓన్లీ ప్లస్ వాల్యూస్ చేస్తాం అన్నమాట. ఇది ఇలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి టూల్ బార్. ఇదంతా లైన్, పాలిలైన్, సర్కిల్ ఇవన్నీ ఉంటాయి. టెక్స్ట్ మీరు ఫర్దర్ క్లాస్లో చూద్దాం. ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ ట్యూటోరియల్లో ఏం చేస్తానంటే, నేను లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇది. ఈ లైన్ యూజ్ చేసి వేరియస్ థింగ్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్జాక్ట్ 90కి ఇలా క్రియేట్ చేయొచ్చు ఇలా. ఓకే, ఎస్కేప్ కొడితే బయటకు వచ్చేస్తుంది. మెజారిటీ నేను ఆర్కిటెక్చర్, సివిల్ కేటగిరీ చూపిస్తాను మీకు. ఇది యూజ్ చేసి మనకి ఇది ఇలా చేసుకోవచ్చు అన్నమాట. హౌస్ ప్లాన్స్ ఇవన్నీ మనమే చేసుకోవచ్చు ఇలా. ఈ బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు ఈ లేఅవుట్ ఎలా డ్రా చేయాలో అన్నీ వస్తాయి అన్నమాట మీకు. ఇవి వాల్స్, డోర్స్, వార్డ్రోబ్ ఎలా సైన్ చేయాలి, ఎలా ప్లానింగ్ అండ్ థింకింగ్ చేయాలి, ఇవన్నీ ఫర్దర్ క్లాస్లో మనం తెలుసుకుందాం.
Okay, thank you. Okay, thank you. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.